దీన్ని మనం ఒకసారి కలుపుకోవాలండి. తగినంత మసాలా పొడి, మేము ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి. ఇందాక వేసాం అదే సేమ్. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కూడా కలిపి ఒక మసాలా పొడిలాగా తయారు చేస్తామండి. దాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. చూడండి, మసాలా పౌడర్ కలుపుతుంటే మసాలా వాసన అనేది మనకు తెలుస్తుందండి. మనకు చూడండి, రైస్ని కూడా ఇట్లా కలుపుకోవాలండి. ఆలుగడ్డలన్నీ కలిసేటట్టు కూడా మనం చేతితో కలుపుకోవాలండి. మనం హస్తంతో కలపలేమండి. అంతా మిక్స్గా దీంట్లో తగినంత ఉప్పు చూడండి, మేము చెప్పినట్టు మోతాదులో వేసుకోండి. ఉప్పు ఇలా పసుపు, చిటికెడు పసుపు, సరిపడా మసాలా పౌడర్ వేసుకోండి. ఈ పేస్ట్ని ఈ బిర్యానీ రైస్లో వేసేయాలండి. మనం బిర్యానీ రైస్లో వేసి కలుపుకోవాలండి. మిక్స్ చేసుకుంటే మనకు బిర్యానీ రైస్ రెడీ. చూసుకోండి, వేడిగా ఉంటే చెయ్యి కాలే ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకోండి. అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మేము బిర్యానీ ఆకు వేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు అవైలబుల్లో లేదు మనకు బిర్యానీ ఆకు. ఇందులో బిర్యానీ ఆకు, పచ్చి బఠానీలు కూడా వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. బ్రెడ్ వేసుకోవాలి ముఖ్యంగా. కాకపోతే మాకు ఇప్పుడు మేము అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మాకు ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి లేవండి, అందుకని మేము వేయట్లేదు. వేయదలుచుకున్న వాళ్ళు వేయొచ్చండి, వేసుకోకుండా టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి అన్నాన్ని. పై చూసిందండి, కలర్ వచ్చేసింది, బిర్యానీ కలర్. వెజిటేరియన్స్కి ఎక్కువగా ప్రీతికరమైనదండి ఈ బిర్యానీ, వెజ్ బిర్యానీ. ముఖ్యంగా వెజిటేరియన్స్ కోసం ఎక్కువ చెప్తున్నామండి మేము ఇప్పుడు ప్రజెంట్. చూడండి, బిర్యానీ రైస్ కలర్ చూడండి, చాలా బాగా వచ్చింది. కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి. ఏంటంటే కొద్దిగా ఆయిలిష్గా ఉంటుందండి బిర్యానీ, మనం తింటుంటే ఆ టేస్ట్ తగులుతుంటుందండి మనకి. ఇలా అయిపోయిందండి, దగ్గర పడ్డది ఇక బిర్యానీ. ఆలు బిర్యానీ కూర్మా విత్ రైతా. చిన్న దాంట్లో పోయింది ఇది. చూసారండి, రుచికరమైనటువంటి బిర్యానీ కూర్మా రైతా రెడీ. దీన్ని మనం ఇప్పుడు తినటమే ఆలస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్, షేర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఇది లెంత్ ఎక్కువైందని కట్ చేశానండి, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశాను. బ్రహ్మకమలం చెట్టు అండి ఇది. మేము అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయే వాడతామండి.
ఇది ఉసిరి చెట్టు అండి. ఉసిరి చెట్టు దేవునికి చాలా ప్రీతికరమైనది. ఉసిరిక దీపాన్ని కూడా మేము వెలిగిస్తామండి. ఇదేంటంటే షుగర్ చెట్టు అంటండి. ఇది ఇన్సులిన్ చెట్టు అటండి. ఇది తింటే షుగర్ కూడా తగ్గుతుందటండి. ఇగో చుక్క కూర అన్నీ ఉన్నాయండి మా ఇంట్లో. బచ్చల కూర. ఇది నల్లేరటండి. ఇది కూడా హెల్త్కు చాలా మంచిది. ఇలా మేము తోటను కూడా బాగా పెంచుకుంటామండి. ఇట్లా కింద కూడా పూల చెట్లు చాలా ఉన్నాయండి. గులాబీలు చాలా ఉన్నాయండి. మళ్ళీ ఇది కూర ఉడికిందండి. ముక్క బాగా మెత్తగా అయిపోయిందండి. ఇక స్టవ్ ఆలు టమాటా గ్రేవీ చపాతీలోకైనా, పూరీలలోకైనా, బిర్యానీలోకైనా చాలా బాగా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు అయిపోయిందని మనం స్టవ్ని కట్టేసుకున్నామండి. అవుపడుతుందేమో అనుకుంటున్నాను. స్టవ్ని కట్టేసుకున్నాము, అయిపోయింది. ఇదిగా అలా సౌండ్లు వస్తాయండి మా ఇంట్లో, మీరే భయపడబాకండి. ఇప్పుడు కొత్తిమీర తీసుకుందండి. కొత్తిమీరలో పుదీనా అటండి. కొత్తిమీర కదండి. నాకు కొద్దిగా ఆకులు కన్ఫ్యూజ్ అండి. నాకు కొత్తిమీర కొద్దిగా తెలియదండి. మా మిస్సెస్ బాగా తెలుస్తాయండి అన్నీ. పుదీనా కూడా ఈ పేస్ట్లో వేసుకున్నామండి. పుదీనా ఆకు, కొత్తిమీర కూడా అండి. చూడండి, కొత్తిమీర చాలా మంచిదండి. బ్లడ్ బాగా వస్తుందండి కొత్తిమీర తింటే. మీకు ఎవరైనా బ్లడ్ లేని వాళ్ళు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా బాగా యూజ్ చేయాలండి. విటమిన్స్ వస్తాయండి మనకి. చూడండి ఎలా చేస్తుందో చూడండి. అలానే చేయాలండి, మీరు వేరే విధంగా చేయదు. ఒక చూడండి, అబ్బా మజ్జిగలో వేసిందండి వాటిని. రైతా అండి. మేమేంటంటే ఇద్దరమే అండి తినేది. మా పిల్లలు ఇష్టపడరండి రైతాను. అందుకనే మేము మీ ఇద్దరమే కాబట్టి కొంచెమే చేసుకుంటామండి. మీరు తినే వాళ్ళైతే ఎక్కువ చేసుకోవచ్చండి. తగిన సాల్ట్ వేసుకోవాలండి. ఇవ్వండి సాల్ట్ మీకు అవపడుతున్నాయండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. ఈ కొత్తిమీర మళ్ళీ తరిగి కొత్తిమీరను కూడా ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసింది. ఇది అయిపోయిందండి. ఇది కూడా ఆలుగడ్డలు ఉడకటానికి వేగటానికి దగ్గరలో ఉన్నాయండి. చూడండి, ఒక ఓపడుతున్నాయి బ్రౌనిష్ కలర్. బాబ్బా చూడండి, కలరింగ్ చూడండి అసలు ఎక్కడుందో. చాలా బాగున్నాయండి ఆలుగడ్డ. చూడండి, ఉడికినాయి, అవపడుతున్నాయిగా మీకు. అలా వేగాలంటే క్యారెట్, క్యాప్సికమ్ ఏదైనా వేసుకోవచ్చు. డైరెక్ట్ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు అండి. అన్నీ కూడా మేము ఏంటంటే డైరెక్ట్ చేయమండి, ఇట్లా వేసుకుంటామండి. మేము ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మాకు కొన్ని పనులు ఉండటం వల్ల వీడియోని అప్లోడ్ చేయటం చాలా కొద్దిగా టైం పడుతుందండి. ఎవరు అన్యదా భావించవద్దు. పోయిన వీక్ ఒక వీడియో చేసామండి ఆల్రెడీ. ఒక కుకింగ్ వీడియోని చేసామండి. చూడండి, మా ప్రవీణ్ ఫ్యామిలీలో ఉంటుందండి. అది కూడా చూడండి. ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు చాలా వస్తాయండి మా దాంట్లో. చూడండి, వేగుతుంది ముక్క. చూడండి, వేగుతుంది, అవపడుతుందా అండి మీకు. నెక్స్ట్ ఒక ఆలుగడ్డ తీసుకుందండి. ఉల్లిగడ్డ ఆలుగడ్డ కాదు. నాకు కొద్దిగా తెలియదండి ఉల్లిగడ్డ ఆలుగడ్డలకు కొద్దిగా తేడా. ఉల్లిగడ్డ తీసుకుందండి. చూడండి, ముక్కల్ని కలుపుకుంటున్నామండి. చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయి. చూడండి, బ్రౌనిష్ రెడ్డిష్. చూడండి, ముక్క చాలా బాగుందండి. ఈ ముక్కలను ఈ అన్నంలో వేయాలండి. వైట్ రైస్లో వేసుకొని ఇవి పళ్ళ మధ్యలో పడుతుంటే ఆ టేస్టే వేరండి అసలు. మనం బ్రెడ్ కూడా వేసుకోవచ్చండి. బ్రెడ్ని కూడా ఇలా ఉడకిచ్చి వేసుకోవచ్చు. ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్లో లేదండి బ్రెడ్, కాబట్టి వేయట్లేదండి. ఇది ఇట్లా వేసుకొని వీటిని కూడా అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలిపితే మన బిర్యానీ రైస్ రెడీ. ఈ కూర్మా, ఇది రైతా. ఈ ఉల్లిగడ్డను కూడా ఇట్లా తరగాలండి. తరిగేసి ఈ రైతాల్లో మనకు వేసుకోవాలండి. చూడండి, రైతా రెడీ అవుతుంది.
సన్నగా తరిగి ఇలా సన్నగా ముక్కలుగా తరగాలండి ఉల్లిగడ్డను. చేసుకొని రైతాలో వేసుకోవాలండి. రైతాలో వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మనం రైతాని ఇలా కలుపుకొని దీంట్లో కూడా పోపు వేస్తారా? పోపు అవసరం లేదటండి. ఇలా రైతా దగ్గర పడి వచ్చిందండి. ఇక బిర్యానీ మనకు ప్రిపరేషన్ అనేది అయిపోవస్తుంది. ఈ ఉడికినటువంటి కూర్మాని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. చూసారా ఎంత కలరిష్గా ఉందో. ముక్కలు చాలా బాగా ఉడికాయండి. ఈ విధంగా మీరు సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ రైస్ అనేది మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా చూడండి ఎంత కలరిష్గా ఉందో చూడండి ఒకసారి. అబ్బాబ్బా నాకు ఎప్పుడు తినాలా అని ఉన్నదండి. చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి బాణీ పెట్టి స్టవ్ వెలిగేయాలండి. అది చూద్దాం ఏం చేస్తుందో మళ్ళీ. ఇప్పుడు ఈ బాణీలో ఈ కొంచెం నూనెను తీసుకొని ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసాం కదండి. అవన్నీ మళ్ళీ గ్రైండ్ పట్టుకోవాలండి. గ్రైండ్ పట్టుకొని స్విచ్ బంద్ చేయండి. బంద్ చేసుకొని దీనిని మనం ఈ యొక్క కాగిన నూనెలో వేసుకోవాలండి. వేసుకొని టేస్ట్ చాలా ఘాటుగా ఉందండి. వెల్కమ్ టు ప్రవీణ్స్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు మా వైఫ్ బిర్యానీను ఆలు కుర్మా చేస్తుంది. దానికి ముందు ఆలుగడ్డలను ఇలా తరిగి అలా మూకుల్లో వేసి నూనె వేసి వేయిస్తుంది. ఇలా చాలా బాగా వండుతుందండి. ఇలా చేసి పక్కన రైస్ కూడా అలా ఉడుకుతుందండి. ఆలుగడ్డలు అట్లా వేయగాలి, ఎర్రగా వేగితే చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. అలా